మహాభారతంలో విరాట పర్వంతో ప్రత్యక్ష సంబంధం ఉన్న ప్రాంతం శృంగవరపుకోట. పట్టణ ప్రజల కొంగు బంగారంగా, కోరిన కోరికలు తీర్చి కల్పవల్లిగా, భక్తుల పాలిట అమృతవల్లి గారగంగమ్మ. వాసికెక్కిన పుణ్యగిరి మెట్ల మార్గంలో రమణీయమైన స్థలం గారగంగమ్మ లోయ. కొన్ని దశాబ్దాల క్రితం తాను చెంబు విసురుతానని, చెంబు ఎక్కడ పడిందో అక్కడే ఆలయ నిర్మాణం చేసి పండగ జరిపించాలంటూ శాసించింది. చాకలికి బూరెలు మూటగట్టి ఇచ్చి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవాలంటూ అమ్మ ఆజ్ఞాపించింది. అమ్మవారి ఆదేశంతో బూరెల మూట పట్టుకుని వస్తున్న రజకుడు కొండ దిగి కొంచెం దూరం వచ్చి మనస్సు నిగ్రహించలేక వెనక్కి తిరిగి చూశాడు. అతడు అలా చూసిన మరుక్షణం భుజాన ఉన్న బూరెల మూట రాళ్ల మూటగా మారింది. దీంతో రజకుడు అమ్మ ఆగ్రహించిందని భయపడి రాళ్ల మూట అక్కడే వదిలేసి పరుగున వచ్చి గ్రామ పెద్దలకు విషయం చెప్పాడు. దీంతో గ్రామ పెద్దలు పుణ్యగిరి మార్గంలో వెతకగా చెంబు కనిపించిన చోట ఆలయ నిర్మాణం చేసి అమ్మవారి శిలా విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠాపన చేసి నాటి నుంచి ప్రతి 2 ఏళ్లకు ఒకసారి వైశాఖ పౌర్ణమి తరువాత అమ్మవారి పండుగను అంగరంగ వైభవంగా జరిపిస్తూ వస్తున్నారు.